ఉంటే ఈ పాటికే యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళు ఉన్నారని ఈ పాటికి చెప్పగలిగేవాడిని. ఈరోజు అడగండి, ఇప్పుడు చెప్పండి, ఏ కులం, ఏ మతం ఈ యేసుని అంగీకరించని మతం ఏది? ఈ యేసుని అంగీకరించని నమ్ముకోనటువంటి కులం ఏది? యేసుక్రీస్తు దగ్గరికి రానటువంటి ప్రజలు ఎవరు ఉన్నారు చెప్పండి. అర్థమైందా? అనేక మంది వీటిని విడిచిపెడుతున్నారు తప్ప తిరిగి 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 మళ్ళా యేసు దగ్గరికి వచ్చేస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. సో అందుకే నేను చెప్తున్నాను, సృష్టిలో ఎంతవరకు ఎవరు లేరు కనుక నేను వెతికిన, గ్రంథాలు వెతికిన, అర్థమైందా? ఎందుకు తెలుసా? ఈయనొక్కడే దేవుడా, ఈయనొక్కడే దేవుడా అనే నా ప్రశ్నలో నేను ఎన్నో సంవత్సరాలు కేరళ రాష్ట్రంలో పెద్ద పెద్ద గ్రంథాలు వెతికితే ఈ రోజు వరకు కూడా యేసును మించిన వారు ఇంతవరకు ఎవరు లేరు. హల్లెలూయా. నేను కాదు, నువ్వు కూడా ఒప్పుకోక తప్పదు. నువ్వే కాదు, ఎవరైనా ఒప్పుకోక, ఒకవేళ గబాయిస్తాయేమో, గబాయించి మాట్లాడతావేమో, అబద్ధాన్ని నిజాన్ని అబద్ధంగా చెప్పి ప్రకటించి కాలాన్ని గడుపుకుంటావేమో తప్ప నిజము ఎప్పుడు నిజమే ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒరిజినల్ ఒరిజినలే, నిజం నిజమే, సత్యం